Good afternoon. Welcome to Four Sides TV. నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరగనున్న సదస్సు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు మాట్లాడొద్దన్న హరీష్ రావుతో. 7వ రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం. దేశవ్యాప్తంగా 450 ఇండిగో విమానాలు రద్దు. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సమాధానం చెప్పాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని చామల కిరణ్ డిమాండ్. రాజకీయాల వద్దు, అభివృద్ధి ముద్దంటున్న ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 పంచాయతీలు ఏకగ్రీవం. వీటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరగనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీ వేదికగా 100 ఎకరాల విస్తీర్ణంలో నేడు రేపు ఈ సదస్సు జరగనుంది. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరెడ్డి ఓ ప్రైవేటు స్కూల్లో పర్మిషన్ రెన్యూవల్ చేసేందుకు తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు మరో 2 విద్యాశాఖ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. వెంకటరెడ్డి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి 30 లక్షల రూపాయల నగదును జప్తు చేశారు. హనుమకొండలో అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి లంచాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎంత మేరకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు? అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఎంత మొత్తంలో నగదు లభ్యమైంది? గత 2 రోజుల క్రితం హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వచ్చేసి ఒక పాఠశాల పర్మిషన్ కోసము లంచం ₹1,00,000 డిమాండ్ చేసి 60,000 రూపాయలు తీసుకున్నగా ఏసీబీ అధికారులు మాత్రం రిటైర్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, గత 2 రోజుల క్రితం మాత్రం ఈ అడిషనల్ కలెక్టర్ తీసుకున్న వార్త మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిందనుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే ఈ కలెక్టర్ ఎక్కడ వర్క్ చేసినా, జనగామ కానీ సూర్యాపేట కానీ ఏ జిల్లాలో పనిచేసినా, ఎక్కడ ఏ పని ముట్టుకున్నా ఖచ్చితంగా అతను లంచం ఇస్తేనే పనులు జరుగుతాయంటే మాత్రం చర్చ కొనసాగుతుందనుకోవచ్చు. అయితే హన్మకొండకు సంబంధించిన ఒక ప్రైవేట్ కళాశాల పర్మిషన్, అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలోనే కొత్తూరుకు చెందిన క్రియేటివ్ ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు రీపర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం అది. సో ఇది అడిషనల్ కలెక్టరే డిఈఓగా అదనపు బాధ్యతలు తీసుకోవడం ద్వారా అక్కడికి వెళ్ళి చెప్పడంతో మాత్రం ఆ డిఈఓ ఆఫీస్ లో ఉన్న 2 క్లర్క్ వచ్చేసి ఇది ఇన్ఛార్జ్ బాధ్యతలుగా అడిషనల్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. మీరు అదే అడిషనల్ కలెక్టర్ గారికి అప్రోచ్ కావాలని చెప్పిన నేపథ్యంలో అతను వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. అక్కడికి ఉన్న 2 క్లర్కులు మాత్రం అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 ఇస్తేనే మీరు పర్మిషన్ అప్రూవ్ చేస్తానని చెప్పడంతో మాత్రం అప్పటికి విసుగు చెందిన యాజమాన్యం వచ్చేసి ఏసీబీ అధికారులను ఆలోచించడం జరిగింది. ₹60,000 అధికారికి, అంటే అడిషనల్ కలెక్టర్ ఇచ్చే క్రమంలోనే ఒక్కసారిగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పలు సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇటు అడిషనల్ కలెక్టర్ అలాగే 2 క్లర్కులైన గౌస్ మనోజుల మీద 3 మీద మాత్రం కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు ఈ అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కారో వెంటనే మాత్రము గతంలో అంటే వరంగల్కు హన్మకొండ కలెక్టర్ వచ్చిన వెంటనే గ్రీన్ ఫీల్డ్ భూములకు సంబంధించి కొంతమంది రైతుల దగ్గర పర్మిషన్ రాకుండా, అలాగే వాళ్ళ
వాళ్ళకి డబ్బులు రాకుండా అడ్డుకున్నారని చెప్తే మా పాప తాగలి ఈ రోజు ఏసీబీకి చిక్కంటే మాత్రం రైతులు హన్మకొండ జిల్లా కేంద్రంలో మాత్రం సంబరాలు చేసుకునే ఇబ్బంది ఉంది. అంతేకాకుండా ఈ అడిషనల్ కలెక్టర్ ఏ ఇంట్లో కిరాయకుంటారో ఆ కిరాయకున్న ఇంట్లో కూడా సుమారు ఒకటేసారి రేట్ చేస్తే 30 లక్షల రూపాయలు నగదు దొరకడం మాత్రం ఇప్పుడు చర్చగా మారింది. అంటే సొంత ఇంట్లోనే కొంతమంది నిధులు అంటే ఉన్న డబ్బులు రాసిపెట్టుకుంటారు, కానీ కిరాయి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అలాగే ఇంతమంది అమౌంట్ ఉండడంతోనే ఎక్కడ పనిచేసినా అక్కడ డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంతకు పడగెత్తని చెప్పి మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా గతంలో చేసిన పనులలో డబ్బులు తీసుకోవడము, అలాగే ఒక జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఉండుకుంటూ డిఏగా బాధ్యతలు చేపట్టిన ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజు ఈ డబ్బులు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో చూసుకుంటే చిన్న చిన్న అధికారులు మాత్రమే లంచాల కోసం కక్కుడిపడే నేపథ్యం కనబడుతుంది. కానీ ఒక ఐఏఎస్ అది కూడా ఈ రోజు డబ్బులు తీసుకుంటే మాత్రం రాష్ట్రం ఏం జరుగుతుంది, ఇంతగానో లంచాలు పెరుగుతుంటే అధికారులు పై స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరైనా చూసుకోవచ్చు, ఒక జిల్లా స్థాయి అధికారి లంచాలు తీసుకుంటే మాత్రం మనం కలిసేది అడిషనల్ కలెక్టర్నా అలాగే ఎస్పీనే కలుస్తాము. కానీ ఒక అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటే ఇక ఎవరిని పోయి మనం అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గర న్యాయం జరుగుతుంది అనే చర్చ కూడా మాత్రం ప్రజలు కొనసాగుతున్న కొంచెం. ఏదేమైనా జనాలను పీడించి జనాల దగ్గర డబ్బులు దున్నుకునే ఒక వ్యక్తి ఒక అదనపు కలెక్టర్ వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం తెలంగాణ అలాగే ముఖ్యంగా చూసుకుంటే హన్మకొండ జిల్లాలో మాత్రం గతంలో అతని ద్వారా ఎవరు బాధపడ్డారో ఆ బాధపడ్డ ప్రజలు మాత్రం ఇప్పుడు సంబరాలు చేసుకుంటారని కూర్చోలేవతి. రేవంత్ మా సిద్దిపేటకురా, నీకు బండకట్టి రంగనాయక సాగర్లో నిన్ను ఎత్తేస్తా, నువ్వు మునుగుతావో తేలుతావో చూద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కూలింది, కేసీఆర్ హరీష్ రావులను బండకేసి కొట్టాలి అన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రంగనాయక సాగర్లో నీళ్లుండి నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు, నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్టు అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్నకోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది. దాదాపు చిన్నకోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పడతలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు బండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న పవన్ కు అక్కడి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
రౌడీ షీటర్లు ఉపాధి అవకాశాన్ని వెతుక్కొని స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. 150 మంది రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్లపై మార్చి చేయించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడతాయని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, సమాజ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు శివప్రసాద్, వెంకటప్రసాద్, ఎస్ఐలు రమేష్, సుబ్బారావు పాల్గొన్నారు. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 112 సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి రావాల్సిన 58, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఇండిగో సీఈఓ అకౌంటబుల్ మేనేజర్కు డీజీసీఏ సమయాన్ని పొడిగించింది. తొలుత 24 గంటల సమాధానం ఇవ్వాలని ఆదేశించిన డీజీసీఏ మరో 24 గంటల పాటు సమయాన్ని ఇచ్చింది. సాధారణంగా ఎన్నికలనగానే జెండాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, ఎన్నికల ప్రచారాల హడావిడి కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా గ్రామంలో ఫ్లెక్సీలు వెలిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకాలపల్లి మండలం మాదారం గ్రామంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామానికి తలనొప్పిగా ఉన్న కోతుల బెడద ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఈ ఫ్లెక్సీల ద్వారా ప్రకటించారు. గత 6 ఏళ్ల నుంచి కోతుల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. కోతులు అడవుల నుండి పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయడమే కాక గ్రామాల్లో నివాసాల మధ్య చేరి నానా హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లలను కూడా పాఠశాలలకు పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లలో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కరవటం, అట్లనే ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఏదైనా కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిద్దామంటే కోతులు బెడదకి భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. అట్లనే స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి స్కూల్ వదిలిపెట్టాక వెళ్ళేటప్పుడు కూడా దారిలో కోతులు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో సర్పంచ్గా వాళ్ళు ఈ కోతుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ కోతుల్ని అరికడతారో వారికే. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ రేపు శాన్ ఫ్రాన్సిస్ వేదికగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి పర్యటిస్తారు. ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు
అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మని అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడారే. అదేవిధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకి వెళ్ళాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. మెద్రాసీలు కాదు, తెలుగులు ఉన్నామని. అభివృద్ధిలో ఉన్న రంగాల్లో కొత్త పెట్టుబడులను పెట్టాలని కంపెనీలను మంత్రి లోకేష్ కోరనున్నారు. కొత్త భాగస్వామ్యాలు, టెక్నాలజీ సహకారంపై కూడా పారిశ్రామికవేత్తలతో జరగనున్న భేటీలో చర్చలు జరగనున్నాయి. గత పర్యటనలో గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలతో జరిగిన సమావేశాల్లో మంచి ఫలితాలు ఇచ్చినందున ఈసారి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపనున్నారు. 10న టొరంటో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను ఏపీలోని పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు మంత్రి నారా లోకేష్. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా, లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధమని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ₹10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయబోతున్నాం. కొన్ని జిల్లాల పేర్లు చదువుతా, ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి. శ్రీకాకుళం జిల్లా 10 out of 10 కొట్టాం. విజయనగరం జిల్లా 9 out of 9. పాత కక్షలతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన నర్సరావుపేట మండలం ములుకలూరు శివారులో జరిగింది. 55 ఏళ్ల పర్వతాలకు అగ్రహారానికి చెందిన వేముల వెంకటేశ్వర్లకు మధ్య గడ్డిమోపు విషయంలో తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగింది. ములుకలూరు వద్ద పొలంలో జరిగిన ఈ వివాదంలో పర్వతాలు తరఫున అతని తమ్ముడి కొడుకు ఓర్చు కోటేశ్వరరావు కూడా వాదించాడు. ఈ నేపథ్యంలోనే ములుకలూరు, అగ్రహారం గ్రామాల మధ్య పొలంలో పర్వతాలు డెడ్ బాడీ కనిపించింది. తీవ్రంగా గాయపడిన ఓర్చు కోటేశ్వరరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులపై ప్రత్యర్థులు గడ్డపార, కర్రలతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వాళ్ళకు నేను పెద్ద మనిషిగా వచ్చిన వద్దన్న ఉంది ఏమో తిట్టుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చాము అదే వాళ్ళకు నేను పెద్ద మనిషిగా వచ్చిన వద్దన్న ఉంది ఏమో తిట్టుకుంటూ ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్లో చూద్దాం. छात्रम के रूप में हम सबको बहुत बड़ी सौगात दी थी। वंदे मातरम ये सिर्फ